అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా పిఠాపురం ప్రజానీకానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం, శుభాకాంక్షలు కూడా చెప్తున్నాం. 2 రోజుల్లో రిజల్ట్ రాబోతున్నది. ఎగ్జిట్ పోల్స్ అవి సరే, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు కదా ఎగ్జిట్ పోల్స్ అని. కానీ మాకు ఎప్పుడైతే 87% జనం ఓటర్లు వచ్చి ఓట్లు వేశారో ఆ రోజే మాకు అర్థమైంది పవన్ కళ్యాణ్ గారిది చాలా భారీ మెజార్టీ ఉండబోతుందని. ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా పిఠాపురం ప్రజానీకం మొత్తం అందరూ కూడా ఏకదాటిగా పవన్ కళ్యాణ్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని చెప్పి డిసైడ్ చేసి ఆ రోజు రాత్రి 10-11 అయినా కూడా బూత్స్లో ఉండి ఓటేసినప్పుడే మాకు అర్థమైంది. ఎగ్జిట్ పోల్స్ అవే బయట పెడుతున్నాయి. రేపు 4వ తేదీ కూడా అదే వస్తుంది. సో దీన్ని అంతా కూడా మేము చాలా ఆనందంగానే చూస్తున్నాం. ఇంకా కాకపోతే రాబోయే రోజుల్లో పిఠాపురానికి మంచి రోజులు వచ్చాయని, కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా అభివృద్ధి చేస్తారని చెప్పి గట్టి నమ్మకంతో ఆల్రెడీ ఆయన చాలా ఆలోచనలో ఉన్నారు. ఏది మనం ఈ కాన్స్టిట్యున్సీకి ఇమ్మీడియట్గా చేయాల్సిందేంటి, లాంగ్ టర్మ్ చేయాల్సిందేంటి అని కొన్ని ప్లాన్స్ కూడా చేసుకుంటున్నారని చెప్పి పిఠాపురంలో ప్రజలందరూ కూడా మాతో మున్ముందు కూడా ఇట్లే సహకరించి ఈ ఏదైతే పిఠాపురం కాన్స్టిట్యున్సీ ఉందో దీన్ని ఒక ఆంధ్రప్రదేశ్లోనే అన్నిటికన్నా కూడా బాగా అభివృద్ధి అయిన ఒక నియోజకవర్గంగా, ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా పవన్ కళ్యాణ్ గారి ఏదైతే ఆ దిశగా చేస్తారో ప్రయత్నాలు, వాటికి ఇక్కడ లోకల్స్ కానీ నాయకులు కానీ అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని, ఇంకా రాబోయే కాలంలో ఇక్కడ జరిగే అభివృద్ధిని మనం చూస్తాం. అందరూ కూడా దాన్ని చూసి దీన్ని మనం ఈ చేసే అభివృద్ధిని రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఇలాగే చేయాలా. ఒక కాన్స్టిట్యున్సీ అభివృద్ధి ఎలా ఉండాలంటే పిఠాపురంలో ఎట్లయితే నియోజకవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ నియోజకవర్గాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకుంటున్నారో ఈ ఆంధ్ర రాష్ట్రం, దేశం కూడా అదే విధంగా ఉండాలనే విధంగా మోడల్గా చేయాలని చెప్పి మరొకసారి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.